ఏపీలో రాజకీయం చాలా ఆసక్తికరంగా మారిపోతున్నాయి. సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య రాజకీయ పోరు పీక్ స్థాయికి చేరిపోయింది. 2029 ఎన్నికల కోసం ఇప్పటికే కూటమి అదేవిధంగా వైసీపీ రెడీ అయిపోతున్నాయి. వచ్చే ఎన్నికలు రెండు వైపులా ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయి. దీంతోనే ఇప్పటికే కొత్త కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇందుకోసం కొత్త వ్యూహకర్తను కూడా రంగంలోకి దించారు. తమిళనాడులో విజయ్ గారిని గెలిపించామంటే వ్యూహకర్త ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం సైలెంట్గా గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టేశారంట. నిన్నటి వరకు మనం ఇంకా సంప్రదింపులే నడుస్తున్నాయి, ఆ దశలోనే ఉన్నాయి అనేసి అనుకున్నాం. కాదంట, ఆల్రెడీ వాళ్ళు రంగంలో కూడా దిగేశారంట. గ్రౌండ్ వర్క్స్ కూడా మొదలుపెట్టేశారని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది. అదేవిధంగా పార్టీలో కీలక మార్పులు కూడా సిద్ధమైపోతున్నారంట. సో ఏపీలో మిషన్ 2029 మొదలైపోయింది అనేసి చెప్పుకోవాలి. ఏపీలో వచ్చే ఎన్నికల కోసం కూటమి అదేవిధంగా వైసీపీ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకొని వాళ్ళు మాట్లాడే మాటలు మనం కూడా చూస్తున్నాం. అదేవిధంగా కూటమి మీద జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం రోజు రోజుకి తీవ్రతరం చేస్తున్నాడు. జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నాడు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆయన పాదయాత్ర కూడా చేస్తారని చెప్పేసి ఇప్పటికే ప్రకటించాడు. సో తెలుగుదేశం పార్టీకి రాజకీయ వ్యూహాలు అందించేందుకు కొంతకాలంగా ప్రత్యేకంగా ఒక టీం కూడా పనిచేస్తుంది సపరేట్గా. అక్కడ నుంచి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఫీడ్బ్యాక్ అయితే తెప్పించుకుంటున్నారు. సో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019లో ప్రశాంత్ కిషోర్, 2024లో ఎన్నికల్లో ఋషిరాజ్ సింగ్ టీంలో తెర వెనుక సేవలు అందించాయి. 2024లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి తర్వాత ఆ ఋషిరాజ్ టీంతో ఒప్పందం కూడా రద్దు అయిపోయింది. ఇక వచ్చే ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కొత్త రాజకీయ వ్యూహకర్తని రంగంలోకి దింపడం జరిగింది. సో తమిళనాడులో విజయ్ గారి గెలుపులో అన్నీ తానే వివరించే ఉంటే కపిల్ సాహు టీం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం సైలెంట్గా ఆంధ్రప్రదేశ్లో పని కూడా మొదలుపెట్టేసిందని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కపిల్ సాహుని రంగంలోకి దించడం కోసం విజయ్ అండ్ జగన్ ఉమ్మడి మిత్రులు తెర మీదకి రావడం, కపిల్ సాహుని జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసేందుకు ప్రాథమికంగా చర్చలు కూడా చేసినట్టు సమాచారం. సో విజయ్ గారి కోసం 2 ఏళ్ళు కపిల్ సాహు పనిచేసి సక్సెస్ అయ్యాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి బలాలు బలహీనలతో పాటుగా క్షేత్రస్థాయిలో అమలు చేసినటువంటి కార్యకలాపాల గురించి ఇప్పటికే ఈ టీం జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికప్పుడు నివేదికలు కూడా ఇస్తున్నారంట. ఇక పార్టీలో ముందుగా అధికార ప్రతినిధుల వ్యవస్థ బలోపేతం మీద సూచన కూడా చేసినట్టు తెలుస్తుంది. సో ముందు ఏ విధంగా ఉండబోతున్నది చూడాలి.